ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైజాగ్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అక్కడి నుంచి రెండో రోజు ప్రధానమంత్రి వచ్చాడు. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి స్వయంగా నాతో అనింది, మామూలుగా ఇలాంటి పరిస్థితులు వస్తే భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది, అన్రెస్ట్ ఉంటుంది. వీళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెట్టుకొని మీరు వస్తా ఉంటే, మన ఇద్దరం వస్తా ఉంటే చేయి రూపుతూ మీరు 2000 వ్యక్తులు చూపిస్తున్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. నెవర్ ఐ హ్యావ్ సీన్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ చెప్పాడు ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి. ఇది కన్ఫెస్ చేశాడు. అక్కడి నుంచి ప్రారంభించాం. నేను ఆ రోజు ఎవరైనా టాలరేట్ చేశాను? మీరు ఇక్కడే ఉన్నారు. ఆల్ ఎఫర్ట్స్ చేశాను కదా. మొత్తం నేను డబ్బుల కోసం ఎన్నికపోయాను. వెస్ట్ బెంగాల్ సీఎంకి పొటాటో కోసం ఫోన్ చేశాను. తెలుసు కదా మీకు. ఏంటి పొటాటోస్? ఆవిడ నాకు ఫేవర్ కాదు, లారీలు పెట్టి రైట్ టైంలో ఆ పొటాటోస్ పంపించండి, డబ్బులు నేను ఆన్లైన్లో ఇస్తాను, నాకేం బాధని చెప్పాను. కర్ణాటక సీఎంకి, తమిళనాడు సీఎంకి, అందరు సీఎంలకు ఫోన్ చేసి పోల్స్ నాటించడానికి మనుషులు పంపించమని కోరాను. అదే మరిగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే మినిస్టర్స్కి అందరికీ ఫోన్ చేసి నాకు అసిస్టెన్స్ ఇమ్మన్నాం. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇంకొక అందరినీ బాధ పెట్టి మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు మనుషులు పంపించమన్నాను. అదే మరిగా ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చారో టెలిఫోన్స్ అందరినీ, నాకు బాగా పరిచయం, సునీల్ మిత్తల్, ఎయిర్టెల్, వార్నింగ్ ఇచ్చా, తమాషా పడద్దండి. మీ టెలిఫోన్స్ లిగ్నైట్ చేయడానికి కరెంట్ వస్తే తక్కువ ఖర్చు అవుతుంది, డీజిల్ అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది, చేయడం లేదు, బీ కేర్ఫుల్ వార్నింగ్ ఇచ్చాం. పెట్రోల్ బదులు నేను పోయా కదా, మీరు కూడా ఫాలో అయ్యారు కదా. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి 8 daysలో నార్మల్సీ రెస్టోర్ చేశాం. నేను ఒక పిలిపిచ్చాను. దీపావళి వస్తూ ఉంది, చెట్లన్నీ ఎండిపోయినాయి, క్రాకర్స్ కాల్చొద్దండి. దీపావళి జరుపుకోండి, క్రాకర్స్ కాల్చొద్దండి, కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్, ఇది మళ్ళీ ప్రమాదం వస్తుందని చెప్పి ఒకే ఒక పిలిపించాను. ఒక్క క్రాకర్ కాల్పలా. అక్కడి నుంచి ఈ 2 yearsలో ఎగ్జాక్ట్గా ఈ రోజుకి 12 October 2014లో ఉదూద్ సైక్లోన్ వచ్చింది. మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి హిస్టరీస్ అని. వస్తే అక్కడి నుంచి ఇది 2వ ఇన్వెస్టర్స్ మీట్. ఏ అకేషన్ వస్తే వదిలిపెట్టాను విశాఖపట్నానికి. నేను ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి చిల్డ్రన్ థియేటర్ని, సెంట్రల్ పార్క్ని బ్యూటిఫికేషన్, రోడ్లన్నీ అందంగా చేయడం, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తీసుకురావడం, అదే మరిగా ఇన్వెస్టర్స్ మీట్ 2వసారి వేయడం, ఈ గవర్నెన్స్ తీసుకురావడం, అదే మరిగా ఎక్కడ ఐటీ కంపెనీస్ వస్తే అవన్నీ ఇక్కడ తీసుకురావడం, ఫిన్టెక్ ఇవన్నీ తీసుకురావడం. ఎన్ని ప్రయత్నాలు చేశామండి. చేసిన తర్వాత ఈరోజు మీరు చూస్తే ఒక పెద్ద ఎత్తున విశాఖపట్నానికి ఒక బ్రాండ్ వచ్చింది. మీరు మీకు అందరికి గర్వంగా లేదు విశాఖపట్నం చూస్తే? రోజు రాత్రి వస్తే నేను నిజంగా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. విశాఖపట్నం రాత్రిలో చూస్తూ ఉంటే ఈ సిటీ యొక్క బ్యూటిఫికేషన్ చూసిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. గర్వపడుతున్నాం. దీని వెనకాల ఎంతమంది కష్టాలు ఉన్నాయండి, ఎంతమంది శ్రమ చేశారండి. ఇంత శ్రమ చేస్తే మేము వచ్చి తగలబెడతామంటే పర్మిషన్ ఇవ్వాలా? ఎక్కడికి పోతున్నామండి? ఈరోజు అకేషన్ ఏంటి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. రిపబ్లిక్ డే. విజయవాడలో గవర్నర్ వచ్చి ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తే ఆ జుబిలియంట్ మూడ్ చూస్తే నేను ఎంత ఆనందపడ్డానంటే అంత ఆనందపడ్డాను. మొత్తం యంగ్స్టర్స్ వచ్చారు. నేషనల్ ఫ్లాగ్ను రిఫ్లెక్ట్ చేస్తూ మొత్తం స్టేడియంలో కూర్చుంటే ట్రై కలర్ మొత్తం మ్యాచ్ అయ్యే విధంగా పిల్లలు కూర్చొని ఎంత ఆనందం అంటే వాళ్ళు చూసినప్పుడు ఎవరు వచ్చినా జుబిలియంట్గా ఒక పండుగ వాతావరణం, ఒక నేషనాలిటీ, జాతీయ భావాన్ని ప్రతిబింబించే విధంగా ప్రతి ఒక్కరూ ఓహని కేరింతలు చప్పట్లు కొట్టి బ్రహ్మాండంగా ఆనందపడే పరిస్థితి వచ్చింది. ఒక పర్వదినం నేషనాలిటీని, జాతీయతని పిల్లల్లో ప్రబోధించే దినం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే.
ఈరోజు మన జాతీయ ఫ్లాగ్ ఎవరు రాశారండి? పింగళ వెంకయ్య, విజయవాడ అతను. గర్వంగా మెమరీలు పెట్టుకొని రే మన జాతికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేశామని చెప్పుకునే రోజు, బ్రహ్మాండంగా మనం ముందుకు పోవాల్సిన రోజు, అదే మరి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంచవలసిన రోజు. విదేశాల్లో కొంతమంది కావాలని చెప్పి ఈరోజు కూడా మణిపూర్లోనే ఎక్కడ బాంబులు పెరిచారు. విదేశాలు కొంతమంది కుట్రలు, టెర్రరిస్టులు వీళ్ళంతా వచ్చి దేశంలో అస్థిరత్వాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క ఢిల్లీలో రెడ్ అలర్ట్. మొన్న నీతి ఆయోగ్ గురించి పిఎం ఆఫీసు పోవడం మాకు 45 మినిట్స్ పట్టింది, 1 కిలోమీటర్. ఎందుకు? మొత్తం రిస్ట్రిక్షన్స్, ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్. అలాంటివన్నీ చేసి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తే ఇక్కడికి వచ్చి ఈరోజు మేము నిరసనలు చేస్తాం. ఎప్పుడన్నా ఇంతవరకు మరి చరిత్రలో ఎప్పుడన్నా రాజకీయ పార్టీలు చేసాయండి? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. నేను 35 ఏళ్ళు ఉన్నా, ఎప్పుడు చేయలే. మీరు చేతనైతే నెగటివ్గా కూడా మాట్లాడకూడదు. ఈరోజు మాట్లాడవలసింది దేశభక్తిని ప్రబోధించే విధంగా ప్రజల్లో ఇన్స్పిరేషన్ తీసుకురావాలి, ప్రజల్ని కూడా సమాయత్తం చేయాలి. ఆ విధంగా ఎప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న ఎక్కడున్నప్పుడు కూడా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఈ 2 రోజులు రాజకీయాలు లేవు, రాజకీయాలు ఉండడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి తప్ప ఇంకోటి ఉండడానికి వీలు లేదు. అలాంటి సంఘటనని విమర్శించడానికి కూడా ఇది సమయం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. 350 రోజులు 60 రోజులు విమర్శించుకోవచ్చు, కానీ ఈ 2 రోజులు మాత్రం విమర్శకు కూడా అవకాశం లేకుండా చేయాల్సిన రోజులు. అది అయిన తర్వాత ఈరోజు రేపటి నుంచి 2 డేస్ ఇన్వెస్టర్స్ మీట్. ఇప్పుడే మా కలెక్టర్ చెప్తే నేను సిగ్గుపడ్డాను. ఈ ఇన్సిడెంట్ జరిగితే డిఐపిపి సెక్రటరీ వస్తే బయట రాలేకపోయాడు, మన వాళ్ళకి రిసీవ్ చేసుకోలేకపోయారు. అదే వాళ్ళు కోరుకున్నారు. డిఐపిపి సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిఐపిపి సెక్రటరీ వస్తే మన వాళ్ళు రిసీవ్ చేసుకోలేక అతను ఇన్కన్వీనియన్స్ పెడితే మళ్ళా పెట్టి క్షమాపణ చెప్పి సారీ మారిగా ఈ గందరగోళంలో మేము ఏం చేయలేకపోయాం అని అపాలజీ చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. రెగ్యులర్గా వచ్చిన ప్రయాణికులు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఎయిర్పోర్ట్లో జరగవలసిన సంఘటనలు ఇవి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఇదేనా మీరు ఈ దేశంలో నేర్పించే డిసిప్లిన్? అంటే మీకు కొంత చరిత్ర ఉంది, ఆ చరిత్ర విశాఖపట్నంలో పునరావృతం అవుతుందనే ఉద్దేశంతోనే విశాఖపట్నంలో గెలిపించలా, రాజశేఖర రెడ్డి మిస్సెస్నే గెలిపించలే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే వీళ్ళు వస్తే ఎలాంటి నేరాలు జరుగుతాయి, ఘోరాలు జరుగుతాయి, కబ్జాలు చేస్తారు, ఏమవుతుందో ఈ ప్రాంతం అనే ఉద్దేశంతోనే భయంతోనే వెళ్ళంటారు, దగ్గరకు కూడా రానిదా. ఈరోజు మా వాళ్ళు చెప్తున్నారు మళ్ళా పులివెందల నుంచి బాడీ గార్డ్స్ని తెప్పించారని. అంటే ఎక్కడైపోతున్నారు మీరు? ఇవన్నీ దెర్ ఈజ్ ఎ పోలీస్. వీళ్ళు రౌడీలా, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే ఒక పక్క తీవ్రవాదులు ఉన్నారు, వాళ్లకు మేజర్ సిటీస్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తారు. వైటల్ ఇన్స్టలేషన్స్, తిరుమల తిరుపతి దేవస్థానం, విశాఖపట్నం, ఢిల్లీ, తాజ్మహల్, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్, బెంగళూరు ఒక ఎకనామిక్ సిటీ, ఇలాంటి పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాంటి కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. దానికి అదనంగా మీరు కూడా యాడ్ చేస్తే వాట్ ఈస్ ది ఇమేజ్ యు ఆర్ గివింగ్? అదే మరిగా మీరు ఒకసారి చూసినప్పుడు స్పెషల్ స్టేటస్ నేను అడుగుతున్నా, స్పెషల్ స్టేటస్లో ఇప్పటికీ 14th ఫైనాన్స్ కమిషన్లో ఆర్థిక సంఘం ఇచ్చిన రికమెండేషన్ ఆధారంగా చేసుకుని మేము ఇవ్వలేమని చెప్పారు. అదే మరిగా దేశంలో కూడా ఫిబ్రవరికి అన్ని కూడా ఇచ్చినట్టు కూడా ఈ స్పెషల్ స్టేటస్ ఉండమని చెప్పి
ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు టైం అయిపోతుంది, టైం అయినాక ఆర్థిక సంఘంలో ఇచ్చింది ఫైనల్ కాబట్టి కొత్తగా ఏ రాష్ట్రానికి మళ్ళా స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశాలు లేవని చెప్పారు.